నమస్తే, వెల్కమ్ టు 1TV న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. కలిసి నడుద్దాం, బలపడదాం. భారత్ జపాన్ సంబంధాల్లో సువర్ణ అధ్యాయానికి శ్రీకారం. నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు. స్థానికంలో 42% బీసీ రిజర్వేషన్ల కోసం జీవో జారీ చేసే యోచనలో సర్కార్. రెండు 2019 ఎన్నికల్లో ఓడిపోయినందుకు హ్యాపీగా ఉంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు. జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల గడువు పెంపు. సమాచార శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా. మోదీ తల్లిపై వ్యాఖ్యలు. జెండా కర్రలతో కొట్టుకున్న బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తలు. బులెటిన్లో డీటెయిల్ చూద్దాం. రాష్ట్ర శాసనసభ శాసనమండలి సమావేశాలు శనివారం ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానున్నాయి. తొలి రోజు ఉదయ సభల్లో తొలుత ఇటీవల మరణించిన శాసనసభ్యులు, మాజీ సభ్యులకు సంతాప తీర్మానం ప్రవేశపెట్టి చర్చ చేపడతారు. ఇటీవల మృతి చెందిన జూబ్లీ హిల్స్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి పట్ల సభ సంతాపం వ్యక్తం చేస్తూ తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు శాసన మండలిలోనూ ఇటీవల మృతి చెందిన మాజీ ఎమ్మెల్సీలు డాక్టర్ టి రత్నాకర్, ఎం రంగారెడ్డి మృతి పట్ల సంతాప తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. సంతాప తీర్మానం తర్వాత సభను వాయిదా వేయనున్నట్లు సమాచారం. సభ వాయిదా పడ్డ తర్వాత అసెంబ్లీ స్పీకర్, శాసన మండలి చైర్మన్ ఆధ్వర్యంలో బీఏసీ సమావేశం నిర్వహించి ఇటు అసెంబ్లీలో అటు కౌన్సిల్లో చర్చించాల్సిన అంశాలపై నిర్ణయం తీసుకుంటారు. తనకు 21 ఏళ్లు ఉన్నప్పుడే రాజకీయ ఆలోచనలు మొదలు పెట్టానని ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలిపారు. అప్పుడే కమ్యూనిజం చదివానని పేర్కొన్నారు. విశాఖపట్నంలో జరుగుతున్న సేనాతో సేనాని కార్యక్రమంలో జన సైనికులు, వీర మహిళలతో శనివారం నాడు పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో ఓడిపోయినందుకు ఆనందంగా ఫీలయ్యానని సంచలన వ్యాఖ్యలు చేశారు. 2019లో ఓడిపోయినప్పుడు అందరూ నవ్వుతారనే ముందు తెలుసని పవన్ కళ్యాణ్ తెలిపారు. కష్టాలు ఎలా ఉంటాయో భగవంతుడు తనకు చూపించాడని అన్నారు. ఓడిపోయిన తర్వాత మిగతా వారిని ట్రాక్లో పెట్టేందుకు చాలా కష్టపడ్డానని చెప్పారు. అవమానాలు పడేవాడు, ఆశలు గుండె నిండా నింపుకున్నవాడు ముందుకు వెళ్ళలేడని, ఆశయాలు గుండెల్లో నింపుకుంటేనే ముందుకెళ్తారని అన్నారు. గత ప్రభుత్వం డబ్బులు పోగేసుకుంటే తాను మాటలు పోగేసుకుంటున్నానని పవన్ కళ్యాణ్ తెలిపారు. చూడ్డానికి నేను మీకు దూరంగా ఉన్న జనసేన పార్టీలో భావజాలం మనందరినీ దగ్గర చేసిందని జన సైనికులు, వీర మహిళలతో పవన్ కళ్యాణ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లో జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల గడువు ముగుస్తున్న నేపథ్యంలో వాటి కాల పరిమితిని మరో 3 నెలలు పొడిగిస్తున్నట్లు సమాచార శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఆగస్టు 31 వరకు అక్రిడేషన్ కార్డులు కలిగి ఉన్న పాత్రికేయులకు మాత్రమే మరో 3 నెలలు, సెప్టెంబర్ 1 నుంచి నవంబర్ 3 వరకు లేదా నూతన అక్రిడేషన్ కార్డులు జారీ చేసే ప్రక్రియ ఏది ముందు జరిగితే అప్పటి వరకు ఈ పొడిగింపు ఉత్తర్వులు అమల్లో ఉంటాయని హిమాన్షు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. బీహార్లోని దర్భంగాలో జరిగిన కాంగ్రెస్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యల వ్యవహారం అట్టుడికింది. పాట్నాలోని కాంగ్రెస్ కార్యాలయం వెలుపల బీజేపీ కార్యకర్తలు శుక్రవారం నాడు నిరసనకు దిగారు. ఈ క్రమంలో బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు బాహాబాహికి దిగారు. పార్టీ జెండా కర్రలతో ఉభయ వర్గాలు తలపడ్డాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ప్రధానమంత్రి తల్లిని అవమానపరిచిన కాంగ్రెస్కు తాము గట్టి సమాధానం చెబుతామని బీజేపీ నేత నితిన్ నబీన్ తెలిపారు. ఇందుకు ప్రతీకారం తీర్చుకుంటామని అన్నారు. కాంగ్రెస్ సైతం బీజేపీపై విరుచుకుపడింది. ఈ ఘటన వెనుక ప్రభుత్వ ప్రమేయం ఉందని, నితీష్ చాలా తప్పు చేస్తున్నారని కాంగ్రెస్ కార్యకర్త డాక్టర్ అశుతోష్ అన్నారు. గడిచిన 5 ఏళ్ల జగన్ ప్రభుత్వంలో గంపమట్టి కూడా తీయకుండా కాలయాపన చేసి ప్రస్తుతం తన సొంత డబ్బులతో కాలువ పనులు ప్రారంభించిన ఎమ్మెల్యేపై నోరు పారేసుకుంటావా, ముఖ్యమంత్రిని ఏకవచనంతో సంబోధిస్తావా అంటూ రంగయ్యపై మండిపడ్డారు. 3,800 కోట్ల రూపాయలు ఏడాది కాలంలో ఖర్చు పెట్టి కర్నూలు జిల్లా మాల్యాల నుండి కుప్పం వరకు లైనింగ్ పనులు చేసి సకాలంలో కృష్ణా జలాలు తీసుకెళ్లడంతో జగన్ పార్టీ నేతలకు కడుపు మండుతోందా అంటూ వైసీపీ నేతలను ఉద్దేశించి టీడీపీ నాయకులు ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వంలో రామకుప్పం వద్ద హంద్రినీవా కాలువలో ట్యాంకర్లతో నీళ్లు తీసుకెళ్లి సినిమా సెట్టింగ్ వేసి అబద్ధాలు చూపించిన వారికి అభివృద్ధి ఎలా కనపడుతుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నియోజకవర్గంలో రాజకీయ వేడిని పుట్టించిన 2 రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరి విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో 114 చెరువులకు నీళ్లు మళ్లించే కార్యక్రమాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని ఇక్కడి ప్రజలు వేడుకుంటున్నారు. 2018లో రైతు దినోత్సవం సందర్భంగా కళ్యాణదుర్గంలో బీటీపీ ప్రాజెక్ట్ సంబంధించిన రైతులు ల్యాండ్ అక్విజిషన్ కి ఇచ్చే వచ్చాను అని చెప్పాడు. మరి ఇచ్చారా?
మళ్ళీ 208 కోట్లు ఇవ్వకుండా ఈ రోజు వచ్చి గత 7 సంవత్సరాలుగా ఇదే కాంట్రాక్టరు ఇదే ఎమ్మెల్యే అని మాట్లాడుతున్నావే ఎగతాళిగా. మరి నువ్వేం చేస్తున్నావు? నిద్రపోతున్నావా? నంబర్ 2, ఆయన ఏదైతే తలారి రంగయ్య గారు మాట్లాడుతున్నారో నిజంగా మీరు నిజాయితీగా చిత్తశుద్ధి ఉండి కళ్యాణదుర్గం ప్రజల పట్ల నిజంగా అంకిత భావంతో ఉంటే మేము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి. గతంలో మీ ప్రభుత్వం వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రివర్స్ టెండరింగ్ అని చెప్పేసి పోలవరం ప్రాజెక్టు లాంటి వాటిని మీరు రివర్స్ టెండరింగ్ అని టెండర్లో ఎవరైతే గుత్తేదారులు ఉన్నారో వాళ్ళందరినీ క్యాన్సిల్ చేసి మీకు అనుకూలంగా ఉన్న వాళ్ళందరికీ ఇచ్చారు కదా. మన రోజు బీటీపీ నిజంగా మీరు పూర్తి చేయాలా, ఇక్కడ 114 చెరువులకు నీళ్ళు ఇవ్వాలనే సదుద్దేశం మీకే కనుక ఉండింటే మరి మీరెందుకు ఆ రోజు కాంట్రాక్ట్ ఇదే ఎస్ఆర్సీ సంబంధించిన కాంట్రాక్ట్ ఎందుకు రద్దు చేయకూడదు? ఎందుకు మీరు వేరే వాళ్ళకి సంబంధించి వేరే గుత్తదారులను తెచ్చి మీరెందుకు ఈ పనులు పూర్తి చేయలేకపోయారు 5 సంవత్సరాల కాలంలో? మీరు 5 సంవత్సరాల కాలంలో ఎందుకు రైతులకు మీ ముఖ్యమంత్రి చెప్పిన మాట ప్రకారం 208 కోట్లు ఇవ్వలేకపోయారే? కానీ ఈరోజు నువ్వే అంటున్నావు ఇంకా ల్యాండ్ ఎక్వైరీకి డబ్బులు రావాలని. మరి ఆ రోజు మీ ముఖ్యమంత్రి చెప్పారు మాట తప్పము మడమ తిప్పమంటారే. మాట అంటే మీ పార్టీ నాయకులు మీరు. మరి ఇది మాట తప్పినట్లు కాదా? ఎందుకు రైతుల అకౌంట్లోకి ఇంతవరకు పూర్తి స్థాయిలో డబ్బులు ఇవ్వలేదు? మీరు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని గాడిన పెడుతున్నారు. దానిలో భాగంగా నిధులు సమకూర్చి విడుదల వారిగా ఒక్కొక్కటి కొంచెం ఇస్తున్నారు కాబట్టి ఆలస్యం అవుతుంది. మీరు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు కాబట్టి ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి ప్రాజెక్టులు స్లోగా నడుస్తున్నాయి. కానీ ఖచ్చితంగా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తాం. ఈ విషయాన్ని మీరు గుర్తెరగాల. మాట అంటే ఏదో ఎగతాళిగా మాట్లాడతారు, గొంచగాడు అంటారు, ఆగర్భ శ్రీమంతుడు అంటారు. అవును, ఆయన గతంలోనూ ఉన్నత రైతు కుటుంబంలో పెద్ద భూస్వామి కుటుంబంలో జన్మించాడు. అయినా కానీ ఆయన అంచెలంచెలుగా ఎదిగి కష్టపడి ఒక స్థాయిలో ఉన్నాడు. అయినా కానీ మీలాగా దాచుకో అన్న రీతిలో సురేంద్రబాబు గారు లేరు ఇక్కడ. గతంలో మీ 5 సంవత్సరాల కాలంలో కళ్యాణదుర్గం ప్రాంతంలో ఏం జరిగిందో నీ నోరు పడిపోయిందా? ఎందుకు మీరు మాట్లాడలేకపోతున్నారు? గతంలో ఈ కళ్యాణదుర్గం ప్రాంతంలో 5 సంవత్సరాల కాలంలో ఏం అభివృద్ధి జరిగింది? మీ మంత్రి అప్పటి ఉషశ్రీచరణ్ ఏం అభివృద్ధి జరిగింది? ఏ రోజైనా నీ నోట్లోంచి ఒక్కసారైనా మా మంత్రి ఉషశ్రీచరణ్ ఈ అభివృద్ధి చేసిందని మాట్లాడగల చెప్పగల ధైర్యం నీకుందా? ఈ రోజు వరకు నువ్వు వచ్చి 14-16 నెలలు అయితే ఇక్కడ సమన్వయకర్తగా వచ్చి ఏ రోజైనా మా ఉషశ్రీచరణ్ గతంలో ఈ పని చేసిందని? ఎందుకంటే మీరంతా కూడబలుకున్న దొంగలు. కాబట్టి మీరు చేసిన తప్పులని కప్పుపుచ్చుకొని ఎవరైతే బాగా పనిచేస్తున్నారో వాళ్ళని ఏదో విధంగా తగ్గించి అభివృద్ధిని అడ్డుకోవాలనే దురుద్దేశంతో మీరు లేనిపోని మాటలు మాట్లాడుతున్నారు. దయచేసి ఇది మానుకోండి. మీరు ఎన్ని వేషాలు వేసినా కళ్యాణదుర్గం ప్రాంతంలోని ప్రజలు మిమ్మల్ని విశ్వసించే పరిస్థితిలో లేరు. ఇంకొకసారి ఎప్పుడైనా మీరు కనుక ఇదే గొంచగాడు ఇదే ఆగర్భ శ్రీమంతుడు అంటే అవును ఆగర్భ శ్రీమంతుడు కాబట్టి ఎవరైనా కష్టం అన్ని మా దగ్గరకు వస్తే మా ఎమ్మెల్యే గారి దగ్గరకు వస్తే తన చేతులంత సహాయం చేస్తున్నారు. గతంలో మీరు ఎప్పుడైనా చేశారా? మీరు కానీ అప్పుడు మీ మంత్రి కానీ మొన్న పోయిన సంవత్సరం వరదలు వచ్చి విజయవాడ అంతా మునిగిపోతే దాదాపు 50 లక్షల రూపాయలు ఆయన ఇచ్చారు. అదే మీ వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి వరద ప్రాంతాలు పోయి పరామర్శించకపోయి ₹1 కోటి అనౌన్స్ చేశాడు. ₹1 ఇచ్చారా? ₹1 ఖర్చు పెట్టారా? మీరు కేవలం మాటలకే పరిమితమవుతారు. కానీ మా ఎమ్మెల్యే గారు ఏదైతే చెప్పాడో అది ఖచ్చితంగా అమలు చేసి పేదవారు ఎవరున్నా చివరికి ఇంకొక మాట ఏమంటే ఈ సందర్భంలో చెప్పకూడదు, మీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కూడా కష్టాల్లో ఉన్న హాస్పిటల్లో ఉన్నామంటే మా ఎమ్మెల్యే గారు సహాయం చేసిన గొప్ప మనసున్న వ్యక్తిని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఇంకోసారి ఇటువంటి చౌకబారు మాటలు మాట్లాడకుండా చేతనైతే అభివృద్ధికి సహకరించో, చేత కాకపోతే పోయి నీ ఇంట్లో పనుకోగానే ఇట్లా అవన్నీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో ముంబై నుండి తీసుకువచ్చిన మహా గణపతి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పట్టణంలోని గణేష్ యూత్ ఆధ్వర్యంలో 18వ గణేష్ నవరాత్రి ఉత్సవాలకు మహారాష్ట్ర ముంబైలోని ప్రఖ్యాత గణేష్ విగ్రహాల తయారీ ప్రాంతం లాల్బాగ్లో 18 అడుగులతో ప్రత్యేక డిజైన్తో తయారు చేయించి తెప్పించిన ఈ మహా గణపతిని చూడగానే ఒక్కసారి చేతితో స్పృశించాలి అనేంత అద్భుతంగా దర్శనమిస్తున్నాడు. అనుభవజ్ఞులైన శిల్పి చెక్కిన శిల్పంలా కనిపిస్తున్న ఈ మహాగణపతిని చూడడానికి భక్తులు బారులు తీరి సెల్ఫీలకు ఎగబడుతున్నారు. కైలాసం నుండి సాక్షాత్తు వినాయకుడే వచ్చి మండపంలో ఆసీనుడైనాడా అన్నంత ఆధ్యాత్మిక శోభతో స్వామివారు దర్శనమిస్తున్నారు.
మంచిర్యాల జిల్లా కాశీపేట మండలం దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కంపెనీ యూనియన్ ఎన్నికలు శుక్రవారం పోలీసుల పటిష్ట బందోబస్తు మధ్య ప్రారంభమయ్యాయి. మొత్తం 266 ఓట్లు ఉండగా 265 మంది కార్మికులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికలలో 5 కార్మిక సంఘాలు పోటీలో ఉండగా 2 యూనియన్ల అభ్యర్థులు గట్టి పోటీనిచ్చారు. ఈ ఓరియంట్ ఎన్నికల బరిలో మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు బలపరిచిన అభ్యర్థి తన సోదరుడు కొక్కిరాల సత్యపాలరావు మరియు కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు బలపరిచిన అభ్యర్థి విక్రమరావు పోటీలో ఉండడంతో జరిగిన ఎన్నికల్లో ఉత్కంఠ కొనసాగింది. ఈ ఎన్నికలలో పుస్కూరి విక్రమరావుపై కొక్కిరాల సత్యపాలరావు 33 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. సీఎం చంద్రబాబు కుప్పం పర్యటన సందర్భంగా ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. ఇక ఈరోజు కుప్పం మండలం పరమసముద్రం చెరువు వద్ద హంద్రినీవా జలాలకు సీఎం చంద్రబాబు దంపతులు జలహారతి ఇవ్వనున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో సీఎం పాల్గొంటారు. వివిధ కంపెనీల ప్రతినిధులతో ఎంఓయూలు చేసుకోనున్నారు. ఇక చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయడానికి తెలుగు తమ్ముళ్లు కృషి చేస్తున్నారు. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం దుద్దుకూరులో రైతులతో సమావేశమైన పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల పరిస్థితి అన్ని విధాలా దారుణంగా మారిందని ఆయన విమర్శించారు. సాగుకు అవసరమైన ఎరువులు అందుబాటులో లేక రైతులు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారని బాలరాజు పేర్కొన్నారు. ముఖ్యంగా యూరియా కొరతతో రైతులు కష్టాల్లో కూరుకుపోతున్నారని తెలిపారు. రైతులకు అందాల్సిన యూరియా బ్లాక్ మార్కెట్లోకి తరలి వెళ్తుండటంతో రైతులు మరింత ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. వ్యవసాయ సాగు జరుగుతున్నా కానీ రైతులకి మరి ఎరువులు అందుబాటులో లేదు. ముఖ్యంగా యూరియా కొరత వల్ల ఈరోజు రైతాంగం అల్లాడిపోతున్నారు. యూరియాని బ్లాక్ మార్కెట్లో ఈరోజు అమ్మడం వల్ల రైతులకి యూరియా అందుబాటులో లేదు. రైతుల పరిస్థితి చాలా దయనీయంగా తయారైంది. పండించిన పంటకి రైతుకి గిట్టుబాటు ధర లేదు. సాగు చేసుకోవడానికి ఎరువులు లేవు. ఎరువులతో పాటు యూరియా కూడా అందుబాటులో లేదు. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో రైతులు ఉంటే మరి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఈరోజు చోద్యం చూస్తుంది. ఈ యొక్క సమస్యని పరిష్కరించకపోతే త్వరలోనే రైతుల తరపున నేను మరి ఆందోళన చేస్తానని కూడా మరి ఈ కూటమి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాను. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం కన్నాపురం రోడ్డులో ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకుపై మరోసారి కల్తీ పెట్రోల్ ఆరోపణలు వెల్లువెత్తాయి. శుక్రవారం మధ్యాహ్నం వాహనదారులు బంకు వద్ద నిరసనకు దిగారు. తమ వాహనాల్లో పెట్రోల్ నింపుకున్న తర్వాత వాహనాలు ఒక్కసారిగా ఆగిపోవడం, ఇంజన్లు సరిగా పనిచేయకపోవడం, రిపేర్ ఖర్చులు మోపబడ్డం వాహనదారులు ఆగ్రహానికి గురి చేసింది. ఈ నేపథ్యంలో ఆందోళనకు దిగిన ప్రజలు బంకుపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానిక మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట కూడా నిరసన చేపట్టారు. చేయడం వల్ల శివాలయం వెనకాల ఉంది. ఇది మాకు దగ్గరలో అందుబాటులో ఉండడం వల్ల మేము ప్రతి బైక్ ఎక్కడే పెట్రోల్ కొట్టించుకునేవాళ్ళం.
ఈ ఇండియన్ ఆయిల్ బంక్ వల్ల మాకు ఏంటంటే సేవ్ అవుతాం కదా, దగ్గరలో ఉన్నాం కదా అని పెట్రోల్ కొట్టించుకోవడం వల్ల మేము ఇబ్బంది పడ్డాం. మా బళ్ళన్నీ రిపేర్లు వచ్చినాయి. ఈ బళ్ళుకి మా మనుషులకు సంబంధించి అన్ని ఇది కావాల్సినవి చేయించాల్సిందిగా కోరుతున్నాం. మండలం ముఖ్నూరు మేము గత 2 సంవత్సరాలుగా ఇక్కడే శివాలయం దగ్గర బంకు ఇండియన్ ఆయిల్ బంకులో పెట్రోల్ కొట్టేస్తున్నాం. గత 6 నెలలకు ముందు మా బళ్ళన్నీ రిపేర్ వచ్చినాయి. ఏంటని యాజమాన్యాన్ని అడిగితే మాకు సంబంధం లేదు, అందులో వాటర్ కలిసినాయి అది ఇది అని చెప్పారు. బళ్ళు మేమే బాగు చేయించుకున్నాం, తప్పదని బాగు చేయించుకున్నాం. ఇప్పుడు కూడా అదే పరిస్థితి వచ్చింది. ప్రతి బండికి దాదాపు 2 లక్షలు 3 లక్షలు పెట్టి కొనుక్కున్న బళ్ళు అయ్యి రిపేర్ చేయమంటే మాకు సంబంధం లేదు అంటున్నారు. 1 కిలోమీటర్ ముందుకు వచ్చిన తర్వాత మాకు సంబంధం లేదు, మాకేం సంబంధం, మా దగ్గర కొట్టించుకున్న ప్రూఫ్ ఏంటి అంటున్నారు. మా దగ్గర ఫోన్పే చేసిన హిస్టరీ ఉంది, వాళ్ళ దగ్గర సీసీ ఫుటేజ్ ఉంది. అవన్నీ తీసుకుని మాకు కఠిన చర్యలు జరగాలని ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వచ్చాము. యాజమాన్యానికి చెప్పుకుంటున్నాము. ఇంకా బంకు యాజమాన్యం దిగి రావాలి, మాకు న్యాయం చేయాలి. మా బళ్ళు ఎలాగైనా రిపేర్ చేసి ఇవ్వాలి, చేసి ఇవ్వకపోతే మేము ఊరుకోం. మేడ్చల్ జిల్లా కాప్రా సర్కిల్ పరిధిలోని కాప్రా డివిజన్లో ఉన్న కాప్రా చెరువులో 3వ రోజు విఘ్నేశ్వరులను నిమజ్జనం చేయడానికి భారీగా ప్రజలు తరలివచ్చారు. ఈ సందర్భంగా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ నాయకులు శ్రీరాములు మాట్లాడుతూ ఇప్పటి వరకు 100 నుండి 150 వినాయకులను నిమజ్జనం చేశామన్నారు. ఇంకా వర్షం పడుతున్నా భారీగానే వినాయకుల నిమజ్జనం చేయడానికి తరలి వస్తున్నారని చెప్పారు. ఈరోజు కాప్రా చెరువు వద్ద మరి గణనాథులు 3వ రోజు ఈరోజు కాబట్టి గణనాథులందరూ మరి గంగమ్మ ఒడికి చేరి 70 వరకు ఈరోజు రావడం జరిగింది. ఇంకా కూడా వస్తున్నారు. గణనాథుల్ని తీసుకొచ్చి భక్తులు మంచి వారి యొక్క ఇంట్లలో బస్తీలలో పెట్టుకున్నటువంటి గణనాథుల్ని తీసుకొచ్చి మరి గంగమ్మ ఒడికి చేరుతున్నారు. మరి మా ఉత్సవ సమితి భాగ్యనగర్ ఉత్సవ సమితి వారం అందరం ఇక్కడ ఉండి స్వాగతం పలుకుతూ కమిటీ వాళ్ళము అందరం ఉన్నాము. ప్రతి ఒక్కరం కూడా ఆ గణనాథులకు స్వాగతం పలుకుతూ జయజయలు కొడుతున్నాం. మరి ఇంత వర్షం వస్తున్నా కూడా, మధ్య మధ్యలో వర్షం వచ్చినా కూడా గణనాథులు మాత్రం వస్తూనే ఉన్నారు. మరి ఇంకా రేపు ఎల్లుండి 3 రోజులు 4 రోజులు కూడా ఇంకా అధిక సంఖ్యలో మరి గణనాథులు వస్తారని అనుకుంటున్నాం. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి జై. కాంగ్రెస్ ప్రభుత్వం హామీగా ప్రకటించిన 6 గ్యారెంటీలు అమలు చేయాలని బీజేపీ బల్కూరు మండల అధ్యక్షులు బాలస్వామి యాదవ్ ఆధ్వర్యంలో మండల ఎంఆర్ఓ ఎంపీడీఓ కార్యాలయంలో వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల ప్రభారి కుందేళ్లు సైదులు యాదవ్ హాజరై మాట్లాడుతూ అధికారంలోకి వచ్చాక ప్రజలను పూర్తిగా మర్చిపోయిన కాంగ్రెస్ ప్రభుత్వ వాగ్దానాలపై ద్రోహం చేస్తోందని మండిపడ్డారు. ఇక్కడ రావడం జరిగింది. అలాగే మనకు ఇప్పుడు గెస్టులుగా మనకు సైదన్న వచ్చిన ఆయన మాట్లాడాల్సిన జరుగుతుంది. ఈరోజు పార్టీ పిలుపు మేరకు మరి అన్ని మండల కేంద్రాలలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరితమైన వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి చెప్పిన 420 హామీలు 420 చెప్పి 6 గ్యారెంటీలని మరి అమలు చేయకుండా 2 వస్తాయి 3 కొత్తాయి చెప్పే విధంగా చెప్తూ అన్నీ ఏ పని ఎక్కడ వేసిన కొంగలు ఎక్కడనే ఉండి ఎంతో ఇబ్బంది పెడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఏ రకంగా చూసుకున్నా గ్రామాలల్లో అన్నీ ఎక్కడెక్కడే నిలిచిపోయినాయి. రెండోది మరి రైతులకు కూడా యూరియా సక్రమంగా కూడా సరఫరా చేస్తలేరు. మరి ఇవన్నీ చెప్పి మోసపూరితమైన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ఈరోజు బల్మూరు మండల శాఖ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ గారికి ఈ కార్యక్రమాలన్నింటిపై మరి మండలాధ్యక్షుని ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది.
జాతీయ క్రీడా దినోత్సవం మరియు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా భాష్యం కృష్ణానగర్ నందు వేడుకలు ఘనంగా నిర్వహించారు. అందుకు ముఖ్య అతిథిగా సీఈఓ బి అనిల్ కుమార్, ప్రిన్సిపల్ కె రమ, ప్రధానోపాధ్యాయులు ఎం సురేఖ, ఉపాధ్యాయ బృందం పాల్గొని భాష్యం ఒలింపస్ అనే క్రీడా లోగోను ప్రారంభించారు. దీని ప్రాముఖ్యతను తెలియజేస్తూ ప్రతి విద్యార్థి క్రీడలలో పాల్గొనేటట్లుగా ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల యొక్క నృత్యాలు, పాటలు, నృత్య ప్రదర్శనలు అందరినీ బాగా ఆకట్టుకున్నాయి. అందుమూలంగా విద్యార్థులకు ప్రిన్సిపల్ అలాగే బహుమతులను ప్రదానం చేశారు. అదేవిధంగా తెలుగు ఉపాధ్యాయులను మరియు పీఈటీ బృందాన్ని సన్మానించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కలిసి నడుద్దాం, బలపడదాం, భారత్ జపాన్ సంబంధాల్లో సువర్ణ అధ్యాయానికి శ్రీకారం. నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు. స్థానికంలో 42% బీసీ రిజర్వేషన్ల కోసం జీవో జారీ చేసే యోచనలో సర్కార్. రెండు 2019 ఎన్నికల్లో ఓడిపోయినందుకు హ్యాపీగా ఉంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు. జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల గడువు పెంపు. సమాచార శాఖ డైరెక్టర్ హిమాంశు శుక్లా. మోదీ తల్లిపై వ్యాఖ్యలు. జెండా కర్రలతో కొట్టుకున్న బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1 టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.